కూరల్లో కరివేపాకునైతే పక్కకు తీసి పడేస్తారండి. ఇంత రుచికరమైన రోటి పచ్చడిని ఎవరైనా వదులుకుంటారో చెప్పండి. పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. రోటి పచ్చళ్ళు అనేసరికి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. పచ్చి కొబ్బరి, శనగపప్పు, ధనియాలు, పసుపు, జీలకర్ర, ఎండుమిర్చి మీ రుచికి తగినట్టు, వెల్లుల్లిపాయ రేకులు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళు 7 days కంటిన్యూస్ గా కరివేపాకు తీసుకోవడం వల్ల అమాంతం ఇంక్రీజ్ అవుతాయండి. అలాగే కళ్ళు మసకలు కూడా పోతాయి కరివేపాకు తినడం వల్ల. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలా లిస్టే ఉంటుంది. ముందు ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా మెత్తగా దంచేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని బాగా రుబ్బేసుకోవాలన్నమాట. నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టిన చింతపండును కూడా వేసేసుకోవాలి. ఇంత బెల్లం పిసరు కూడా వేసుకుంటే రుచి సూపర్ గా ఉంటుంది. ఫైనల్ గా పచ్చుల్లిపాయ కూడా తగిలించి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.